హలో డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం బిర్లా సాఫ్ట్‌ది స్టాక్ చెక్ చేసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 434 ఉంది కదా! ఒకసారి మనము వాల్యూమ్ ఇండికేటర్ ఆన్ చేసుకొని అనలైజ్ చేద్దాము. సో, మనకు తెలిసిందే రెడ్ లైన్ అంటే రెసిస్టెన్స్ లెవెల్, గ్రీన్ లైన్ అంటే సపోర్ట్ లెవెల్ మనకి. సో, ఒక్కసారి మనం వెనక్కెళ్ళిపోయి లైట్‌గా టెస్ట్ చేసేసుకుందాము. ఇక్కడ చూడొచ్చు మనకి ప్రాపర్‌గా రిజెక్ట్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. అలానే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకి ప్రాపర్ బ్రేక్ అయ్యి నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది. ఇక్కడ మనకి అయితే రిజెక్షన్ వచ్చిందో నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ రీచ్ అయిపోయింది. సో, అలాగా మనకి ప్రాపర్ రిజెక్షన్ లేకపోతే బ్రేక్‌ఔట్ దగ్గర నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అయితే రీచ్ అయిపోతుందని మనకు తెలుసు వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా. సో, ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్ దగ్గర చెక్ చేసుకుందాము. ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి ఎక్కువ పైకి కిందకెళ్ళకుండా అక్కడక్కడే ఉంది వాల్యూమ్ సపోర్ట్ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఇక్కడ హై వాల్యూమ్ ఉంది కదా! సో, మనం ఇప్పుడు ప్రాపర్ బ్రేక్‌ఔట్ దగ్గరే ఉంది కాబట్టి, మనం ఒకవేళ ఇట్లా పైకెళ్తది అని అనుకుంటే కొద్దిగా స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అయితే పెట్టేసుకోవచ్చు. అదే ఒకవేళ మనకి ఇక్కడ నుంచి బ్రేక్ అవుతదనుకుంటే, కొద్దిగా స్టాప్ లాస్ పైన పెట్టుకొని నెక్స్ట్ హైయర్ వాల్యూమ్‌కి టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. సో, వాల్యూమ్ ఇండికేటర్‌తో మనం ఈజీగా అయితే అనలైజ్ చేయొచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలో అనేది మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. చాలా ఈజీగా చెప్తది. సో, వాల్యూమ్ ఇండికేటర్ డీటెయిల్స్ కావాలంటే కిందున్న నంబర్‌కి కాల్ లేదా మెసేజ్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్‌లో మా వేరే ఛానెల్స్ కూడా ఉన్నాయి. ఎన్ఎస్‌సివి ఇంకా క్రిప్టో కరెన్సీవి. సో, అది కూడా చెక్‌ఔట్ చేసేయండి. అండ్ థాంక్ యూ. హావ్ ఎ గుడ్ డే.